హలో గైస్, ఈ వీడియో కనుక మీరు మిస్ అయితే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి నష్టపోతారు లేక మోసపోతారు. ఇంకా వీడియోలోకి వస్తే, ఈ వీడియోలో మనం ఆటోపే అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. అలానే దాన్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోపే అంటే ఏంటో తెలుసుకుందాం. ఆటోపే అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఎక్కడైనా ఒక లోన్ తీసుకున్నారు లేక సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకోండి. సో దానికి మీరు ప్రతి నెల ఒకసారి కానీ 2 సార్లు కానీ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో మీరు ప్రతి నెల మాన్యువల్గా పే చేయడానికి మీరు మర్చిపోవచ్చు కొన్నిసార్లు, లేక కొంచెం కష్టం అవ్వచ్చు. కాబట్టి ఆటోపే ఎనేబుల్ చేసుకుంటే మీరు సెట్ చేసుకున్న డేట్కి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా డెబిట్ అయ్యి మర్చెంట్కి కానీ బ్యాంక్కి కానీ పే అవుతుంది. ఇప్పటి వరకు బెనిఫిట్స్ చూశారు, ఇప్పుడు నష్టాలు చూస్తారు. ఒకవేళ మీరు సెట్ చేసుకున్న డేట్కి మీ అకౌంట్లో అమౌంట్ లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు మిస్ చేస్తే అమౌంట్ మెయింటైన్ చేయడం ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇక్కడ సబ్స్క్రిప్షన్ అయితే మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆటో డెబిట్కి ఆ బ్యాంక్ వాళ్ళు మీకు ఛార్జ్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకొని ఆ లోన్కి మీ ఇంకో బ్యాంక్ అకౌంట్ ఇచ్చారనుకోండి ఆటో డెబిట్కి, ఇక్కడైతే లోన్ తీసుకున్న బ్యాంకు ఇంకా ఆటో డెబిట్ సెట్ చేసుకున్న బ్యాంకు 2 ఛార్జ్ అయితే చేస్తారు. సో మీరు ఆటో డెబిట్ సెట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్స్క్రిప్షన్కి ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్. ఇప్పుడు మీకు ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది, అమెజాన్ ప్రైమ్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి నెల మీరు సబ్స్క్రిప్షన్ పే చేయాల్సి వస్తుంది. సో ప్రతి నెల ఎస్బీఐ అకౌంట్ నుండి అమౌంట్ కట్ అయ్యి అమెజాన్ ప్రైమ్కి పే అయ్యేలా ఆటో డెబిట్ సెట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు ఒక నెల అమౌంట్ మెయింటైన్ చేయలేదు, అప్పుడు ఎస్బీఐ మీకు సమ్ ఛార్జ్ అనేది ఛార్జ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ ప్లస్ జిఎస్టీ వచ్చేసి 236 రూపీస్ యాజ్ ఏ ఆటో డెబిట్ ఫెయిల్యూర్ ఛార్జ్. ఇప్పుడు లోన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉంది, మీరు మనీ వ్యూలో లోన్ తీసుకున్నారు. ఆటో డెబిట్ సెట్ చేసుకున్న డేట్కి మీ అకౌంట్లో అమౌంట్ లేకపోతే ఎస్బీఐ ఇంకా మనీ వ్యూ 2 మీకు ఛార్జ్ అనేది చేస్తాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే అందరూ ఇక్కడ తప్పు చేసేది ఏంటంటే, నేను మెయింటైన్ చేశాను బట్ స్టిల్ నాకు ఛార్జ్ అయితే పడింది అంటారు. ఎస్, పడుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మీరు ఆటో డెబిట్ డేట్ వచ్చేసి ప్రతి నెల 1వ తేదీకి సెట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 1కి ఆటో డెబిట్ అవుతుంది అనుకోండి. మీరు అదే రోజు మీ అకౌంట్లో అమౌంట్ క్రియేట్ చేస్తారు. అది కూడా ఎగ్జాంపుల్కి మార్నింగ్ 10కి అనుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా సిస్టమ్స్ రిక్వెస్ట్ సెండ్ చేసుకొని రిసీవ్ చేసుకుంటాయి అమౌంట్ అనేది. ఓకేనా? సో సిస్టము మార్నింగ్ 9కి రిక్వెస్ట్ పంపింది అనుకోండి, అప్పుడు మీ అకౌంట్లో అమౌంట్ లేదు, ఛార్జ్ పడుతుంది. సో ఈ ఛార్జ్ అవాయిడ్ చేయాలి అంటే దయచేసి మీరు ప్రతి నెల 31st ఎండ్ ఆఫ్ ది డే అంటే 11:59 PM మీ అకౌంట్లో అమౌంట్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ డే అంటే ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే 11:59 లోపల ఎప్పుడైనా అమౌంట్ డెబిట్ అవుతుంది. ఐ హోప్ అందరికీ ఒక ఐడియా అయితే వచ్చింటుంది దీని గురించి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఆటో డెబిట్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో చూద్దాం. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే వీటి గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీ డౌట్స్ని బట్టి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంకింగ్ బైట్స్ తెలుగు, వన్ సొల్యూషన్ ఫర్ యువర్ ఆల్ బ్యాంకింగ్ కన్సర్న్.